సార్ నమస్తే సార్. నమస్తే. సో ఇప్పుడు బండ్ల గణేష్ వర్సెస్ ప్రకాష్ రాజ్ అని చెప్పేసి ఒక పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారి మాటలకి ప్రకాష్ రాజ్ మనకు తెలుసు కదా జస్ట్ ఆస్కింగ్ అని అంటాడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరిది తప్పు ఉంది అనుకుంటున్నారు మీరు, ప్రకాష్ రాజు అండ్ బండ్ల గణేష్? ఫస్ట్ కెలికింది ఎవడు? ప్రకాష్ రాజు. ఈడు పవన్ కళ్యాణ్ విషయంలో పెద్ద పుడింగాళ్ళగా వచ్చేస్తాడు. అరే ప్రకాష్ రాజు, నువ్వు ఒకడు మా అయితే 10, 100, 1000, 10,000, 1,00,000. పవన్ కళ్యాణ్ గారు వెంట ఎంతమంది ఉంటారా? దాదాపు 1,30,00,000 దాకా ఉంటారా? నీ ఆల్త పాలతో లెక్కలో 10 లక్షలు తీసేసుకున్నా. అరే నీవేం చేయండిరా? మాట్లాడితే ఆయన జోలికి వస్తావు. ఆయన ఏం మాట్లాడకూడదా? ఆయన వాకు చాతుర్యం లేదా? ఆయన పార్టీ గురించి మాట్లాడుకోకూడదా? ఆయన కార్యకర్తల గురించి మాట్లాడుకోకూడదా? ఆయన మీటింగ్లు పెట్టుకోకూడదా? ఏందిరా నువ్వు? నీ వాల్యూ పోగొట్టుకుంటున్నావు. ముఖ్యంగా ఏంటంటే నువ్వు ఎక్కడో చోట పోటీ చేయాలి, ఎమ్మెల్యేగానో ఎంపీగానో గెలవాలని చాలా ఫైట్లు చేస్తున్నావు. అవన్నీ కాదు. మంచిగా పవన్ కళ్యాణ్ అయినా ఎవరినైనా అక్కడ నీ కర్ణాటకలో ఆల్రెడీ పోటీ చేసా, ఓడిపోయావు. లోకల్ పీపుల్ మంచిగా పేరు తెచ్చుకో, పేరు సంపాదించు. అర్థమైందా? నువ్వు క్రిస్టియన్వి, అర్థమైంది, అందరూ తెలుసు. మతాలను రెచ్చగొట్టొద్దు. అంటే ప్రశ్నించడం తప్ప అని చెప్పేసి ఆయన సపోర్ట్ చేసే. ప్రశ్నించడం ఏంట్రా? ఏం ప్రశ్నిస్తావు? ఏం దొరా రా, దొరా వెల్కమ్ దొరా. నువ్వెవడరా బాడకావు? సింగిల్ గా వస్తావా? ఇది తెలంగాణ. ఇక్కడిక్కడే కొట్లాట్ల పంచాయతీలు జరుగుతుంటే కర్ణాటకలో పుట్టినోడికి నీకేం పనిరా? ఇక్కడే ఆంధ్ర వాడే ఇక్కడ రావద్దు అంటున్నారు తెలంగాణకి. మరి కర్ణాటకడు నీకేం పనిరా బై? సరే ఇప్పుడు బండ్ల గణేష్ గారు అన్నట్టు ఆయన అడ్రస్ ఏందంటారు? తమిళ్ అంటారా, తెలుగు అంటారా, కన్నడ అంటారా? ఇప్పుడు అదే కదా పెద్ద పంచాయతీ. ఈడు ఎక్కడ పడితే అక్కడ ఏలు పెడతాడు ఈ పాల్తుగాడు. ఎరా అయ్యా మంచిగా ఉండదు బిడ్డ. నువ్వు తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెడితే మాత్రం నీకు ఎక్కడైనా ముక్కలు అవుతాయి. ఇక అయిపోయింది. ఎవడ చూస్తా ఊరుకోరు. పవన్ అభిమానులు చూస్తా ఊరుకోరు. తెలుసు కదా ఆయన చాలా మౌనం. ఆయన సీరియస్ అయితే ఎట్లా ఉంటుందో మేము చాలా మౌనం. మేము సీరియస్ అయితే చాలా ఘోరంగా ఉంటాయి పరిస్థితులు. బంద్ చేసుకో. ఆయన భక్తుడు రాడు, అర్థమైందా? అప్పుడు శ్రీరాముడికి హనుమంతుడు ఎలాగో పవన్ కళ్యాణ్ గారికి బండ్ల గణేష్ అలాగా. బండ్ల గణేష్ కాదు మేమంతా. నీ ఎంతమంది వస్తారా? ఒక మత పిచ్చోళ్ళు తప్ప. ఆ మతాన్ని అడ్డుపెట్టుకు బతుకుతున్నావు నువ్వు. దయచేసి ఎవరికైనా చెప్తున్నావు, ఒక మతాన్ని అడ్డుపెట్టుకోకండి, ఒక మతాన్ని ఖరాబ్ చేయకండి. దేశం కోసం బతకండి, మీ పదవుల కోసం బతకండి, పోటీ చేయండి, గెలవండి, ఏమైనా చేయండి. ప్రకాష్ రాజు నీకు మంచి సీరియస్గా చెప్తున్నా. ఇంకెప్పుడు ఇట్లాంటి వ్యవహారాలు చేస్తే మాత్రం నీకు బండ్ల గణేష్ ఇక వాళ్ళు వీళ్ళు కాదు. డైరెక్ట్ నీ ఇల్లు ఎక్కడుందో నువ్వు ఎక్కడుందో మేము వస్తాము. పోనీ నువ్వు వేరే విషయాల్లో జోక్యం చేసుకుంటావరా? పవన్ కళ్యాణ్ వస్తే చాలా తప్పే. పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చాడు? హైదరాబాద్ పవన్ కళ్యాణ్ ఎందుకు వస్తున్నాడు? క్రియాశీలక సభ్యుల్ని 2,000 మందిని జాయిన్ చేశారు ఇక్కడ. వాళ్ళు సాధకులు అంటారు. వాళ్ళు దాదాపు 4-5 లక్షల మందిని తెలంగాణలో క్రియాశీలక సభ్యులుగా సభ్యత్వాలు ఇచ్చి జాయిన్ చేయించారు. 2,000 మంది మీటింగ్ కోసం ఆయన మీటింగ్ పర్మిషన్ తీసుకుని సంజయ్ కన్వెన్షన్ హాల్లో మీటింగ్ పెడతాం కోసం తీసుకుంటే అది పోలీసులు క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేస్తే కోర్టుకు వెళ్తే కోర్టు రిజెక్ట్ చేసింది. దీంట్లో మేముంటే మళ్ళీ ఇంకోటి ఏంటి, ఇంటి దగ్గర మీటింగ్ పెట్టుకుంటే అక్కడ కూడా జనసేన కార్యకర్తల్ని పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని లాఠీ చార్జ్ కొట్టారు. ఈ టెన్షన్లో మేనుంటే దొరా వస్తావా, అదా ఇదా వెల్కమ్ ఏంద్రా? ఏం నువ్వేమైనా సీఎంవా పిఎంవా? తప్పు ఒప్పు పక్కన పెడితే మన దేశం గర్వించదగ్గ నటుడు ప్రకాష్ రాజ్ గారు. అంత గొప్ప నటుడు గురించి చాలామంది చాలా విధాలుగా మాట్లాడుతున్నారు. బాధేస్తుంది. అంటే నేను కూడా ఇప్పుడు అతని గురించి చెడుగా మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి చాలా భాషల్లో ఆయన నటించాడు, గొప్ప పేరు తీసుకొచ్చుకున్నాడు, మంచి గుర్తింపు తీసుకొచ్చి బాగా సంపాదించుకున్నాడు. కానీ మరి ఏమైపోయిందో, ఆ భగవంతుడు ఏమైనా శాపం పెట్టాడో లేకపోతే ఏదైనా దరిద్రం పట్టిందో దేశం పట్ల, అలాగే మన బీజేపీ ప్రభుత్వం పట్ల, సనాతన సాంప్రదాయం పట్ల, దేవుళ్ళలాంటి పవన్ కళ్యాణ్ గారి పట్ల ఇష్టాన్రీతిగా మాట్లాడుతూ ఏవేవో టాస్కులని చెప్తూ వ్యంగ్యంగా మాట్లాడుతూ మన దేశాన్ని చులకనగా చూస్తున్నాడు, మన సాంప్రదాయాలని సులకంగా చేస్తున్నాడు, మన దేవుళ్ళని సులకంగా చూస్తున్నారు, దేవుళ్ళలాంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా సులకనగా చూస్తున్నాడు. ఎంత బాధగా ఉందంటే వేళ అంత గొప్ప స్థాయికి వెళ్ళిన వ్యక్తి ఇంత నీచ స్థాయికి ఎలా దిగజారిపోయాడేట్రా అనే ఒక బాధ కడుపులో ఉన్నప్పటికీ తప్పదు మాట్లాడక. అసలు అతనికి పని లేదు. వేళ ఒక స్థాయిలో సంపాదించుకున్నటువంటి ఒక వ్యక్తులు సమాజానికి ఉపయోగపడాలి. ఇప్పుడు సమాజం మనకిచ్చింది, సమాజానికి మనం ఏమన్నా ఇవ్వాలి. ఆ భావంతోనే పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తుంటారు. నాకు ఇంత బంగారు లాంటి జీవితాన్ని ఇచ్చారు, నేను పనిచేస్తే కోట్ల డబ్బులు వస్తున్నాయి, ఇదంతా ప్రజలే కదా నాకు ఇచ్చింది, వాళ్ళకి ఏదో రకంగా ఉపయోగపడాలా. రాజకీయాలు కలుషితమైపోయాయి, కలుషితమైన రాజకీయాల్లో మనం వెళ్ళి
దాన్ని మంచి మార్గాలను నడపాలి, పేదలకు అండగా నిలబడాలని ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు లాంటి వాడు వెళ్తుంటే కాళ్ళకు బంధం వేస్తున్నట్లుగా ఆయన ఒంటరిగా వెళ్ళాలని ఏం అసలు ఒంటరిగా రాజకీయాల్లోకి వెళితేనే మగాడని ఒంటరిగా దొరా అని చెప్పడము, మీరు వస్తానంటే మేము వద్దంటాం, అవును. కాకపోతే ఒక మాట చెప్పండి, సింగిల్ గా వస్తున్నావా లేకపోతే ఉత్తుత్తిగా వస్తున్నావా, పొత్తుతో వస్తున్నావా అంటే ఇవన్నీ ఎందుకు అట్లా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి అది వ్యంగ్యాస్త్రాలు అనుకుంటున్నాడు అతను. ఇప్పుడు సింగిల్గా రావడం మ్యాండేటరీ ఏం కాదు కదా. భారతదేశంలో సింగిల్గా వచ్చే పార్టీలు ఒకటో ఇద్దరు, అది కూడా అవకాశం లేక ఎవడో వాళ్ళతో కలవక వస్తారు. భారతదేశంలో పొత్తుతో ఎందుకు పోటీలు చేస్తారో తెలుసా? చిన్న చిన్న పార్టీలని పొత్తుల్లో ఎందుకు తీసుకుంటారో తెలుసా? ఈవేళ పెద్ద పార్టీలు గెలిచి ఆ పొత్తులో ఉన్నటువంటి వాళ్ళకి కూడా రాజ్యాధికారం వస్తుందనే ఆలోచనతో పొత్తు కలుపుకుంటారు. అది మనకి మన సాంప్రదాయం, అది ప్రతి రాష్ట్ర సాంప్రదాయం అదే. చిన్న చిన్న పార్టీలుగా ఉండి సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో ఉన్న పార్టీలు కొన్ని బయలుదేరుతాయి. వాళ్ళని పొత్తులో పెట్టుకుని వాళ్ళకు కూడా రాజ్యాధికారం కల్పిస్తే వాళ్ళు ఏ రకంగా సేవ చేస్తారనే ఆలోచనతో కొన్ని పెద్ద పార్టీలు ఉంటాయి. ఇది మరి సింగిల్గా రావాలనేది మ్యాండేటరీ కాదు. అంటే సార్ ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ప్రశ్నించాలి అనుకుంటే ఇప్పుడు మన దేశం మీద చాలా పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, చాలా మంది పొలిటీషియన్స్ ఉన్నారు, అందరూ తప్పులు చేస్తారు, ఒక్కరని కాదు. మరి ఎవరిని కూడా ప్రశ్నించకుండా, ఏ మతాన్ని ప్రశ్నించకుండా ఓన్లీ హిందూ మతాన్ని అండ్ పొలిటీషియన్లు అయితే పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్? ఇప్పుడు హిందూ మతం చాలా సాత్వికంగా, ఎవరు ఏమన్నా వాడి పాపాన్ని వాడే పోతాడు, వాడి కర్మ వాడు అనుభవిస్తాడనేటటువంటి ధర్మంతో హిందూ మతం ఉంటుంది. అగ్రెసివ్గా వెళ్ళదు సామాన్యంగా. ఈ మధ్యకాలంలో అందరూ ఐక్యతగా లేకపోతే మార్పు, మతాలు మార్చేసి హిందూ మతం లేకుండా చేయాలని కుట్రలు జరుగుతున్నాయనే ఆలోచనతో ఏకత్వం అవుతుంది తప్ప హిందూ మతం ఎప్పుడు ఏకత్వం అవ్వదు. ఎందుకంటే ఎవడ నమ్మకం వాడిది, ఎవడే నమ్మకంతో వాడు ముందుకెళ్ళి వాడు బ్రతకాలని ఆలోచించేది. అంత గొప్ప మతాన్ని కించపరిచి మాట్లాడుతూ మతంలో జరుగుతున్న అన్యాయం అన్నట్టు, తప్పు అన్నట్టు వీడు చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నాడు ప్రకాష్ రాజ్. సార్ ఇంకొకటి, బండ్ల గణేష్ గారు ఒక మాట అన్నారు, అసలు నీ అడ్రస్ ఏంది, నువ్వు కన్నడ వాడివా, తమిళోడివా, తెలుగోడివా, నీ ఊరేది, నీకు అర్థమైందని. సో అంటే ఈ మూడిట్లలో మీరేం చెప్తారు? ఆయన ఎక్కడోడు అంటే ఆయనకి ప్రాంతం లేదు, నటుడికి ప్రాంతం అవసరం లేదు, మనిషిగా బ్రతకాలంతే. కాకపోతే మనిషిగా బ్రతకడం మర్చిపోయాడు ప్రకాష్ రాజ్. మానవత్వం లేకుండా బ్రతుకుతున్నాడు ప్రకాష్ రాజ్. ఎదవా నీకు ఇంత సాయం చేసాంరా, ఇంత సహాయం చేసి ఈ రకంగా ఇంత నటుడిగా నిలబెట్టాము, జనాలకు కానీ యువతకు కానీ ఏదైనా ఉపయోగపడరా అని మాలాంటి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఎదవకన్నా వినరా అని. వింటల్లా వీడు వినకుండా ఎవరైతే మంచి చేస్తారో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తున్నారు రాష్ట్రానికి, ఆయన మంచి గురించి అందరికీ తెలుసు. ఇవాళ రాజకీయ నాయకులు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 100 కోట్ల నుంచి 1000 కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు కూడా దోచేస్తున్నారు ప్రజల్ని మోసం చేసి. కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వచ్చినప్పుడు ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది, ఇంకా తక్కువే ఉంది కావాలంటే. ఓకే సార్, ఓవరాల్గా ప్రకాష్ రాజ్ గారు మరొకసారి కళ్యాణ్ గారిని టార్గెట్ చేయొద్దు అంటే మంచి గురించి మాట్లాడొద్దు అంటే ఆయనకి ఏం చేస్తే ఆగిపోతారు? ఇప్పుడు ఏనుగు వెళ్తుంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి, ఏనుగు వెళ్ళిపోతూ ఉంటుంది, కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆగిపోతాయి, దాని స్థానం దాని గమ్యం ఆగిపోయిన తర్వాత. అలాగా కుక్కలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఎక్కువగానే అరుస్తున్నాయి. వాటిని పట్టించుకోలేదు మనం. ఎలా అయితే పట్టించుకోలేదో ప్రకాష్ రాజ్ అనేటటువంటి వాడు కూడా కుక్కే. కాబట్టి ఆ కుక్కని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విశ్వాసం లేనివాడు ఎవడైనా కుక్కే. కుక్కని అనకూడదు నిజంగా చెప్పాలంటే. కుక్కలు బాధపడతాయి, కుక్కని బాధపడతాయి. కానీ రే నువ్వు విశ్వాసం లేని ప్రకాష్ రాజా అని పిలవండి రేపటి నుంచి. గట్టిగా ప్రశ్నించాడు బండ్ల గణేష్. ఏం పని అయ్యా నీకు, తెలుగు రాష్ట్రాలతో నీకు పని ఏంటి, నీ అయ్యా జాగిరాని ఈయన అనాలి కరెక్ట్గా. వీడు ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏం మాటలు మాట్లాడుతున్నాడు, వీడికి తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా అర్థం కావట్లా. ఏదో నేను ఉండాను అని అప్పుడప్పుడు కనపడాలని మాట్లాడుతున్నాడా ఏందనేది అర్థం కావట్లా. మరి స్పందించాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక రిపోర్టర్ మాట్లాడినందుకు స్పందించారు. ఇలాంటి యదవులు మాట్లాడినప్పుడు ఆయన ఎందుకు స్పందించట్లేదు అని బాధ కూడా వేస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి స్పందించి ఇలాంటి యదవులను లోపల వేశారు అనుకో, ఇంకోసారి ఇట్లాంటి యదవులు రాకుండా ఉంటారు. బయటకు వచ్చి ఒక మాట మాట్లాడుతుంటే దానికి హక్కు ఉందని ఆలోచించి మాట్లాడతారు. అన్న ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు స్పందిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు, అందులో తప్పేముందని కొంతమంది అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో కానీ అండ్ బీజేపీ ఈ పార్టీ విషయంలో తప్ప ఇంకా ఏ దాంట్లో కూడా ఎందుకు ప్రశ్నించాడు ఆయన? నేను అంటుంది అదే కదా అన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా ఏం మాట్లాడాడు ఆయన? ఏమైనా డిప్యూటీ సీఎం అని ఏదైనా ప్రశ్నిస్తే పథకాల గురించి కానీ ఏదైనా రాష్ట్రాలకు ఉపయోగపడే మాటలు మాట్లాడితే బాగుండేది. సింగిల్ అంటే ఈ సిగరెట్ గడికి ఏం తెలుసు? ఈ సిగరెట్ గడికి ఏం తెలుసు? రాజకీయం తెలుసా? ఏం తెలుసు వీడికి? ఈ సిగరెట్ గడికి ఏం తెలుసు అని
పోతే ఏమైనా తెలిస్తే మాట్లాడాలి. ఆంధ్ర రాజకీయం ఎట్లాంటిది, తమిళనాడు రాజకీయం ఎట్లాంటిది, తెలంగాణ రాజకీయం ఎట్లాంటిదో తెలిస్తే కొద్దిగా అవగాహన ఉంటే నువ్వు మాట్లాడాలి. నీకు ఏం తెలియని సిగరెట్ గడివి నువ్వు వచ్చి బయటకు వచ్చి మాట్లాడితే ఊరుకుంటారా? అందుకే గట్టిగా వేసాడు బాల గణేష్. అన్న ఇప్పుడు ఇన్ని రోజుల పాటు చాలా సందర్భాల్లో చాలా ఇష్యూస్లో కూడా కళ్యాణ్ గారిని ఒక జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్ పెడుతూ చాలా రకాలుగా ప్రశ్నించారు. కానీ ఇన్ని రోజుల పాటు ఎవరు కూడా రియాక్ట్ అవ్వట్లేదు, నన్నేమంటారులే అని మితిమీరిపై మాట్లాడారు అనుకోవచ్చా? అంతే కదా, నిన్న పవన్ కళ్యాణ్ గారు గట్టిగా తెలంగాణ స్పందించేప్పటికీ మొదలైంది అందరికీ. కాబట్టి గట్టిగా జాగ్రత్త మాట్లాడాలనే ఫీలింగ్ అయితే మొదలైంది. ఆయన అదే అన్నాడు, ప్రతి ఛానల్లో నాకు ఒకడు ఉండాడయా, మీరు ఏం చేయాలనుకున్నా కానీ నాకు తెలిసిపోయిద్ది అన్నాడు. అదొక్కటి చాలు. అది ఏడకేడ మీడియేటర్లు ఉన్నారు, ఏడ దెబ్బ వేయాలి ఏందనేది పవన్ కళ్యాణ్ గారు కూడా మొదలు పెట్టారు అని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ అంటే ఏదో బుద్ధి లేక అన్నాడు అనుకోవచ్చు, మరి బండ్ల గణేష్ గారు ఒరే అంటే ఈ విధంగా సంపాదించడం తప్ప అట్లాంటి వాడిని ఒరే అన్నం కాదు, బ్రిటిషోడా అనాలి. నేను సిగరెట్ అన్నా కానీ బ్రిటిషోడా అనాలి. ఆడు తప్పబుట్టాడు మన భారతదేశంలో. ఆడికి మన తెలుగు వాళ్ళు తప్పక ఇచ్చారు ఛాన్సులు, మళ్ళీ ఇంకెవరు కొత్త వాళ్ళు కూడా ఎవరు అని మేము అనుకుంటాం. ముఖ్యంగా చెప్పాలంటే ప్రకాష్ రాజ్ గారు మాట్లాడటమే తప్పు. అవసరం లేని విషయాలు ఆయన ఈ మధ్యలో చాలా మాట్లాడుతున్నాడు, అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నాడు. నీకు సత్తా ఉంటే, నీకు దమ్ముంటే, లేదు నువ్వు ప్రజా సమస్యల మీద పోరాడేవాడు అయితే నువ్వు మంచోడు అని చెప్పేసి కర్ణాటక ప్రజలు ఎవరైనా చెప్పారా? లేదు. అదే కర్ణాటకలో పవన్ కళ్యాణ్ గారు మంచోడు అని చెప్పేసి కొన్ని లక్షల మంది చెప్తారు. సత్యం అవునా కదా? మరి నీకు ఏమీ లేదు, తొక్క లేదు, తోటకూర లేదు, నువ్వు మాట్లాడితే ఎలాగా? కరెక్ట్ కాదు కదా. అంటే ప్రశ్నించడం తప్ప అని చెప్పి ప్రశ్నించటం తప్పు కాదు, అడగటం తప్పు కాదు. అది పద్ధతి కాదా? మాటే పద్ధతి కాదు అసలు. ఇప్పుడు ఒక వ్యక్తిని నువ్వు ప్రశ్నిస్తున్నావు, దేనివల్ల ప్రశ్నిస్తావు? పని చెయ్యకపోతే పని చెయ్యని వెధవల్ని ప్రశ్నించాలా? నేను చెప్తున్నాను కదా, పని చేయని వెధవల్ని ప్రశ్నించండి, పని చేసే వాళ్ళని కాదు. పని చేసేవాడిని తిట్టి పని చెయ్యనోని పొగిడితే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. మరి ఏ విషయం అయినా సరే. అది తెలంగాణలో మీకెందుకు పాలిటిక్స్? ఫస్ట్ ఆంధ్రని సరిగ్గా నువ్వెవరివే చెప్పడానికి? అది నువ్వెవడు? ఎవరైనా సరే పోటీ చేస్తాం. రేపు జగన్ గారు కూడా వచ్చి తెలంగాణలో పోటీ చేస్తారు, అది వాళ్ళ ఇష్టం. అది పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు, చంద్రబాబు గారు పోటీ చేస్తారు, ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ లీడరు అరవింద్ కేజ్రీవాల్ వచ్చి తెలంగాణలో పోటీ చేస్తే మీకు సమ్మగా ఉంటుందా? వాడెవడు? మరి వాడెవడు? అందరూ దేశంలో పౌరులే, అందరూ దేశంలో సమాన హక్కులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికే మీకు హక్కులు రాశారా? మరి మిమ్మల్ని తిట్టడానికి పక్కన వాళ్ళకి హక్కులు రాయలేదా రాజ్యాంగంలో? కరెక్ట్ కాదు కదా. ప్రకాష్ రాజ్ గారి గురించి ఇంకొక విషయం కూడా బయట చాలా మంది అడుగుతున్నారు. మీరు ప్రజా సమస్యల గురించి, రాజకీయ నాయకుల గురించి ప్రశ్నించే వాళ్ళే అనుకుంటే ఓన్లీ ఒకటే పార్టీ మీద, ఓన్లీ ఒకే మతం మీద, ఓన్లీ పవన్ కళ్యాణ్ మీద ఎందుకు టార్గెట్? వేరే వాళ్ళందరి సమస్యలు మీకు అనిపించారు? సరే, అంబేద్కర్ రాజ్యాంగం ఒక్కడే రాశాడా? అందరు కలుపుకొని రాశారా? అందరు రాశారు. మరి అప్పుడు వెళ్ళి అంబేద్కర్ని అడగకపోయారు? నువ్వు ఒక్కడవే రాయొచ్చు కదా, మరి ఎందుకు 249 మంది సొంతకాలు పెట్టారని అడగలేదే? చెప్పు మరి. నీకు ఇచ్చిన రైట్స్ ఏంటి? ప్రజాసేవ చేయడానికి నువ్వు వచ్చావు, ప్రజాసేవ చేసి వెళ్ళు, అంతే. నీకు తిట్టే అధికారం లేదు అని నేను అన్ను. తిట్టు, పని చెయ్యకపోతే ప్రజా సమస్యల మీద పోరాడు, ప్రజా సమస్యల మీద అడుగు. ప్రజలు అరే ఇలా నలిగిపోతున్నారు, ప్రజల గురించి నువ్వేం పట్టించుకున్నావు? ప్రజల గురించి నువ్వేం చేసావు? నీ సొంత డబ్బు ఇచ్చావా, లేకపోతే నువ్వేమైనా కష్టం చేసి పెట్టావా? అది అడుగు, సమాధానం చెప్తారు. ప్రకాష్ రాజ్ గారు ఏదో ఇంకా ఆయనకు బుద్ధి లేదు అన్నాడు, ఓకే. కానీ బండ్ల గణేష్ గారు ఒరే అని చెప్పి సంబోధించడం ఇట్లా ఎవరు? ఎదుగోండి, అభిమానులు అందరికీ ఉంటారు, సరేనా? అభిమానులు అందరికీ ఉంటారు, ఒకటి పడతారు, ఒకటి పడ్డు, సరేనా? పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం, తిడితే నేను ఒప్పుకోను. జగన్ గారు అంటే వేరే వాళ్ళకి ఇష్టం ఉంటుంది, తిడితే ఒప్పుకోరు. కేసీఆర్ గారు అంటే వేరే వాళ్ళకి ఉంటుంది, తిడితే ఒప్పుకోరు. ఇలా ఎవడు పడితే అలా నోరు జారి మాట్లాడకూడదు, కరెక్ట్ కాదు కదా, సంస్కారం కాదు. మన తెలుగు సాంప్రదాయం మనకి ఏం నేర్పించింది? నీకు సినిమాలో హక్కు లేదు, తొక్క లేదు, తోటకూర లేదు, నీకు గుర్తింపించిందే తెలుగు ఇండస్ట్రీ. ఇక్కడ పని చేయనికే చేతగానోళ్ళు ఏదో మాట్లాడతారు అన్నట్టు ప్రకాష్ రాజ్ గారు చేసే వాళ్ళను చేయకుండా ఇవన్నీ కాంట్రవర్షియల్ తీసుకొచ్చేది ఆయన్నే. ఒక నటుడిగా ఒక మంచి కెరియర్ నుంచి స్టార్ట్ చేసిన వ్యక్తి ప్రకాష్ రాజ్ గారు. యాక్టింగ్ పరంగా కానీ ఇంకా ఎన్నో సినిమాలు, ఎన్నో హిట్లు కొట్టిన వ్యక్తి ప్రకాష్ రాజ్ గారు. ప్రకాష్ రాజ్ గారు ఏదన్నా ఈరోజు మాట్లాడుతున్నారు కదా, ఏమన్నా ఉంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు, లేకపోతే ఇంకా ఏదో సనాతన హిందూ ధర్మం మీద మాట్లాడతారు. మరి మీరు చేసింది ఏంది? మీరు ఏం చేశారు? మీరు మాటల వరకే పరిమితమా, చేతల వరకు ఏమైనా చేస్తారా? మీరు మాట్లాడడం మైకుల ముందుకు వచ్చి 100 మంది చిన్న పిల్లవాడి కానుంచి ముసలి వాళ్ళ వరకైనా మాట్లాడతారు, కానీ ఆచరణ ఏంటి మీది? మీ ఆచరణ ఏంటి?
మీరు ఇన్ని మాట్లాడుతున్నారు, ఏ ఒక్కటైనా సరే కానీ మీ గురించి ఒక్కరైనా పాజిటివ్గా మాట్లాడతారా? ఏ ఒక్కరైనా పాజిటివ్గా మాట్లాడతారా? అటు సనాతన ధర్మం దాని మీద మీరు మాట్లాడతారు, అప్పుడు కాంట్రవర్సీగానే మిగిలిపోయినరు. తర్వాత ఇంకో దాని మీద మాట్లాడతారు, అప్పుడు కాంట్రవర్సీగానే మిగిలిపోయినరు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు, ఇప్పుడు కూడా కాంట్రవర్సీగానే మిగిలిపోతారు. ఇదే మీ పని. ఒకవేళ సరే మీరు మాట్లాడాలి అనుకుంటే, రైతులు ఇంతమంది చచ్చిపోతున్నారు, వ్యవసాయం దెబ్బతిని ధాన్యాలు కొనుగోలు కాక ఏది కాక చూస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఒక రైతుగా మీరు ఎన్నో సినిమాలు కూడా తీసిండ్రు, మరి మీకు అది గుర్తుకు రాదా? ఇవే గుర్తుకొస్తాయా? అవి కనిపించావా? రైతుల మీద మాట్లాడండి. డ్రగ్స్ కేసులు ఎన్నో ఉన్నాయి, మీరు డ్రగ్స్ నియంత్రణ గురించి ఒక వీడియో చేయండి, మాట్లాడండి. నెక్స్ట్ ఇంకోటి అఘాత్యాలు ఎన్నో జరుగుతున్నాయి, ఆడవాళ్ళ మీద రేపులు జరుగుతాయి, ఇవన్నీ నడుస్తున్నాయి, దాంట్ల మీద మాట్లాడండి. అవి వద్దు మనకు, ఇవి కావాలి. ఎందుకంటే ఒకడు ఎదుగుతుంటే వాడిని ఆటోమేటిక్గా ఎలా గుంజాలనే దాని మీద మీరు పనిగా పెట్టుకున్నట్టంటే ఇవన్నీ మానుకుంటే కాస్త బెటర్.